క్రైస్తలో అక్టోబర్ 1వ తేదీ 2020. ఈరోజు దేవుని వాగ్దానం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. రోమేలుకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అరణ్యంలో ఇశ్రాయేలీల కదలిక పూర్తిగా దేవుని ఆత్మచేత నడిపింపబడింది. ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ అతనిని దేవుని ప్రణాళికలు మరియు ఉద్దేశంలోనికి నడిపిస్తుంది. ఆత్మచేత నడిపింపబడుట వలన మనలను రూపాంతరపరుస్తుంది. అప్పుడు మనం యేసుక్రీస్తు యొక్క సారూప్యత మరియు స్వరూపంలోనికి మారతాము. మనము ఆత్మలో ఎదుగుతూ పరిపక్వత పొందినప్పుడు మనము కృపలో మరియు ప్రభువు అయిన యేసు యొక్క జ్ఞానంలో ఎదుగుతాము. కాబట్టి అలాంటి ఆత్మ నడిపింపు మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఈ దిన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Download ShareChat.